హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను జీలకర్ర పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పొడి కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు జీలకర్రని వేసుకున్నాను. ఆ జీలకర్రని బాగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇది బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే పాన్లోకి ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ జీలకర్ర పొడి అనేది హెల్త్కి చాలా మంచిది. ఇది ఇడ్లీలోకి, దోసల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్సీలోకి తీసుకున్నాం కదా జీలకర్ర ఎండుమిర్చిని, అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన జీలకర్ర పొడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.